బ్రో ప్రజెంట్ వార్ అయితే స్టార్ట్ అయింది కదా. సో మన భారత సైన్యం అయితే మాత్రం పీఓకేలకు కూడా ఎంటర్ అయిందని కూడా తెలుస్తుంది. సో ఈ వార్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఎన్ని రోజులు అనే బదులు ఎప్పటి వరకు ఇది అంటే ఇప్పటి వరకు మన భారతదేశం మీద ఎన్నోసార్లు మన పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఎన్ని సందర్భాల్లో ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల అటాకులు చేస్తారో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా మన ఇండియన్ ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే ఖచ్చితంగా మనకు ఎప్పటి నుంచో కూడా ఒక శాంతి అని, అదేవిధంగా అహింస అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా సహనం అని ఎన్ని ఏళ్ల పాటు కూడా అదే విధంగా ఉన్నారు. సో మొత్తానికైతే మొన్న రీసెంట్గా ఎప్పుడైతే పెహల్గాం ఏరియాలో మన ఉగ్రవాదులు మన దగ్గర ఉన్నటువంటి అమాయకమైన ప్రజలు వాళ్ళు ఏదో వాళ్ళ మీద టార్గెట్ చేయడానికో, ఆర్మీ వాళ్ళు కాదు, వాళ్ళ గురించి ఏదో మాట్లాడడానికి కాదు, అటాక్ చేయడానికి కాదు వెళ్ళింది. జస్ట్ అక్కడ సేద తీరడానికి ఒక పర్యటన ప్రాంతంగా చూడడానికి వెళ్ళారు. సో అలాంటి వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది చాలా దారుణం అన్నమాట. మరి మతం పేరు అడిగి మరీ అటాక్ చేయడం వల్ల సో అది చాలా తప్పని చెప్పాలి. సో దాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. సో ఆ తర్వాత ఇప్పుడు దాదాపు 28 మంది చనిపోయారని అన్నారు కదా. సో ఆ 28 మంది ఓన్లీ అంటే జెంట్స్నే చంపేశారు. సో వాళ్ళ భార్యలందరూ కూడా సింధూరం చెడిపోయింది అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అనే ఈ ఆపరేషన్కి పేరు పెట్టి దాని మిషన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఫస్ట్ అటాకే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో అది కూడా వాళ్ళలాగా దొంగచాటుగా వచ్చి సాధారణ ప్రజల మీద అటాక్ చేయడం కాకుండా అక్కడ ఎక్కడెక్కడైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో ఓన్లీ వాటిని టార్గెట్ చేసి వాటి మీద అటాక్ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి సడన్గా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు మన కాశ్మీర్ ఏరియాలో మళ్ళీ అటాకులు జరగడం. సో మొత్తానికి వాళ్ళు కొన్ని డ్రోన్లు కూడా పంపించడం జరిగింది. సో మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతోని వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. కాకపోతే ఈ కాల్పులు ఏవైతే జరిగాయో ఎదురు కాల్పుల్లో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక సత్యసాయి జిల్లా అక్కడ మురళీ నాయక్ అనే ఒక జవాన్ మాత్రం చనిపోవడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడికి ఎప్పటి నుంచో కూడా మన సైన్యం వెళ్ళలేదు, ఇంకా మీకు రాలేరు అనే విధంగా ఒక అనేది ఏర్పడిపోయింది అందరి మనసుల్లో కూడా. సో మొత్తానికి మన ఇండియన్ ఆర్మీ ఆ ప్లేస్లో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళ స్థావరాలు ఇవేనా, సో ఇప్పటి వరకు అయితే కాల్పులు జరిగాయి, అటాకులు జరిగాయి, కొంతమంది చనిపోయారు, ఓకే. సో ఇంకా వీళ్ళ వారసత్వం ఎక్కడెక్కడ ఉంది, ఉగ్రముఖలు ఎక్కడెక్కడ దాక్కున్నారని చెప్పేసి ఎక్కడికైతే అడుగు పెట్టలేమని చెప్పారో ఆ ఏరియాల్లో కూడా అడుగు పెట్టడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఎవరెవరైతే ఉగ్రవాదులని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వణికిపోతున్నారని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుంచో కూడా మేము ఎదురుదాడి చేస్తాము, పగ తీర్చుకుంటాము, ఖచ్చితంగా యుద్ధం చేస్తామని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మనం తీసుకున్నటువంటి ఈ స్టెప్స్ కానీ ఈ పక్క ప్లానింగ్ చూసి వాళ్ళే వణికిపోవడం జరుగుతుంది. సో పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఏదో కారణాల చేత భద్రతా కారణాలని ఆయన కూడా పారిపోవడం జరిగిందంట, బయటకు వెళ్ళిపోతున్నాడు, దేశం దాటి కూడా వేరే దేశాలకు కూడా వెళ్ళని కూడా చూస్తున్నాడంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అఫీషియల్ గా కూడా ఏం చెప్తారంటే మేము క్రైసిస్ లెక్క అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ లెక్క వచ్చేసినాం, జస్ట్ వరల్డ్ బ్యాంక్ కూడా 1 మిలియన్ అదే వార్ స్టార్ట్ చేసి ఒక్కరోజు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు, అప్పుడే ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా వచ్చేసాము, సో మాకు ఏదైనా వేరే కంట్రీ నుంచి హెల్ప్ చేయండి అని కూడా అడుగుతున్నారు. అంటే వాళ్ళు మెయిన్ గా ఎవరు సపోర్ట్ చూసుకున్నారంటే స్టార్టింగ్ నుంచి కూడా చైనా అనేది వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఆయుధాలని కూడా ఉపయోగించినట్టు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఉపయోగించినవి ఏవి కూడా ఇక్కడ పని చేయలేదు. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీకి వాళ్ళకు ఒక చైనానే సపోర్ట్ గా ఉంటే మనకు ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్. భారత్ పాకిస్తాన్ యుద్ధంలోకి పక్క దేశాలు ఏమైనా ఎంట్రీ అయితే చైనా అవ్వచ్చు లేదంటే వేరే ఏ దేశమైనా ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా రష్యా కూడా ఎంటర్ అవుతుంది అనమాట. రష్యా ఎంటర్ అయిందంటే ఇంకా అది పెద్ద యుద్ధం. రష్యా కూడా ఖచ్చితంగా ఇండియాకే సపోర్ట్, రష్యానే కాదు ఓన్లీ చైనా ఒక్క దేశం తప్ప మిగతా దేశాలన్నీ కూడా మన ఇండియాకి సపోర్ట్గా ఉన్నాయి, ఎందుకంటే మనం న్యాయబద్ధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి. సో మొత్తానికి మనం తీసుకున్నటువంటి ఈ స్టెప్స్ కావచ్చు, మన ఆర్మీ చూపిస్తున్నటువంటి ఒక స్టెప్స్ కావచ్చు, ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రముఖులు మొత్తం కూడా వణికిపోతున్నారని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ మన దేశం మీద అటాక్ చేసేంత ధైర్యం చేయకపోవచ్చు అని కూడా అనుకోవచ్చు. కాకపోతే ఇంకా వాళ్ళు బాగుపడకపోయినా కూడా ఎదుటి వాళ్ళు బాగుపడడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి చూడాలి మరి ఇంకా ఎలాంటి అటాక్స్ చేస్తారో. మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ మాత్రం ఖచ్చితంగా పకడ్బందీగానే ఉన్నారు.